ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి. జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఆమె ఒక సీన్ అంటే ఆమె చెప్పలేని విషయాలు కూడా చాలా ఉంటాయి. అందుకే ఆమె సిబిఐకి రెఫర్ చేయమని చెప్పారు. ఈ కేసుని ఇంతవరకు వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా శిక్షించడానికే ఈ కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్ర పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే కుక్కల విద్యాసాగర్తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని అలాగే ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే ఆ రోజు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతీరామ్ నాటాడాన్ని అదుపులో తీసుకొని విచారించాల్సిందిగా కోరుతుంది. అదే ఆగస్టు నుంచి ఫిర్యాదు చేయలేకపోయిందంటే ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా దీనికి కొత్త పలికింది. ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీని కూడా ఈ కేసులో విచారించాలి. ఇదే ఆషామాషా కేసు కాదు. ఇదో ఈ యొక్క రాష్ట్ర పరువు ప్రతిష్టలకి సంబంధించినటువంటి కేసు. కాదంబరి అనే ఒక సినీ నటి వారు ముంబైలో ఉంటూ ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో మరి ఎంత అరాచకం సృష్టించారంటే విలేజ్లోకి రాని ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. ధైర్యంగా రండి. ఇక్కడ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఎవరైనా ధైర్యంగా రావచ్చు. నిన్న ఆఖరికి కాదంబరి గారు ఈ కేసుని సిబిఐ కూడా చెప్పమని ఆమె రిక్వెస్ట్ చేసింది. అంటే ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. అది ఒక్క కుక్కల విద్యాసాగర్ వల్ల అయితే ఇది అవదు. కుక్కల విద్యాసాగర్కి సకల శాఖ మంత్రి సపోర్ట్ ఉండడం కాక పోలీస్ పెద్దలు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సి ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మరి ఈ కేసులో ఉండడం అనేది చాలా దురదృష్టం. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ డీజీపీ సార్ని కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పడం నాకు అలవాటు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క, పురంధేశ్వర్ గారు ఒక పక్క, వీళ్ళు ముగ్గురు కూడా పోయిన ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు ఏమైనా ఉంటే దాని గురించి మీరు చెప్పండి అని ఫిర్యాదులు తీసుకున్నట్టే ప్రజలు క్యూ కడుతున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి. ఇక కాదంబరి గారి విషయానికి వస్తే ఆ రోజు ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆడదాం ఆంధ్రానా ఆడదాం ఆడాలతోనన్నా ఏంటిది చెప్పండి. ఇన్ని కేసులు ఇందులో ఒక్కళ్ళైనా మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? మీరు పెట్టినటువంటి కార్యక్రమం ఆడదాం ఆంధ్రానా ఆడదాం ఆడవాళ్ళతోనా అనేది చెప్పాల్సిన విషయం. పెద్ద దుర్మార్గం ఏంటంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతను చేసినటువంటి లైంగిక దాడికి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ ఇది కూడా ఉందని మనం వార్తల్లో చూస్తున్నాం. ఇవాళ ఇంకో వార్తల్లో చూసా, గత 3 రోజులుగా డీజీపీ ఆఫీసుకు కూడా
కాంతి రాణా టాటా ఎవరైనా ఒకటే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ అయినా, ప్రజలైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ రోజు కమిషనర్గా ఉన్నటువంటి కాంతి రాణా టాటా మరి ఈ వ్యవహారంలో ఒక దోషిని పట్టుకోవాల్సింది పోయి మరి దోషిని ఎంకరేజ్ చేశాడంటే ఆ రోజు ప్రభుత్వ పెద్దలు మరి ఇందులో ఎంత అర్థం ఉందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగక ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కొంటే ఈ కాదంబరి గారి కేసు దూరం వెలుగులోకి వచ్చేది కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టికి కాదంబరి గారు డైరెక్ట్గా ఆమె జరిగినటువంటి అన్యాయాన్ని ఫిర్యాదు చేసింది. జరిగినటువంటి తీరుతెన్నులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు దశ దిశల భారతదేశం మొత్తం కూడా పోయే విధంగా ఉంది. దానికి నటి కాదంబరి కేసే ఒక ఉదాహరణ. మనం చూస్తున్నాం. అరగంట అన్నాడు ఒక మంత్రి, గంట అన్నాడు ఒక మంత్రి, మల్లెపూలు అన్నాడు ఒక మంత్రి, ఫ్యాంట్ చూపించాడు ఒక ఎంపీ, ఆఖరికి డైనమిక్ హీరోయిన్ అయినటువంటి విజయశాంతి గారు, ఆమె నిజంగా ఒక హీరోయిన్లో డైనమిక్ హీరోయిన్. అలాంటి విజయశాంతి గారి పేరు కలిసి వచ్చేలాగా విజయసాయిరెడ్డి శాంతి అదొక పెద్ద ఇది జరిగింది ఈ రాష్ట్రంలో. ఇక సకల శాఖ మంత్రి ఎవరో అందరూ తెలుసు. ఆయన ఈ కాదంబరి కేసులో వెనకుండి ఆడించినటువంటి వైనం. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు క్యూ కట్టి వస్తుంటే, మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, అలాగే భూ కబ్జాలు, రోజుకి వేలాది మంది వచ్చి ఫిర్యాదులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసినటువంటి దోపిడీలకి ఒక శాఖనే పెట్టాలనేటువంటి ఆలోచన